వెల్కమ్ టు భారత్ సమాచార్ న్యూస్. నిర్మల్ డిస్టిక్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతా రైతు వేదికలో విత్తనాల మేళా కార్యక్రమం నిర్వహించారు. అతి తక్కువ నీటి వినియోగంతో పండే పంటలను పండించి అధిక లాభాలను పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్, సర్పంచులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు కుబీర్ మండలం చాతా గ్రామం రైతు వేదికలో రైతులకు గాను విత్తన మేళ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఎలినో ప్రభావం వల్ల వర్షాధారం తక్కువగా ఉంది. దానిని ఉద్దేశించి ప్రభుత్వం ఈరోజు కొద్దిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏంటంటే, రైతులకు అతి తక్కువ నీటితో పండే పంటలు ఏవైతే ఉంటాయో వాటిని మేళా ద్వారా రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈరోజు మనకు ఈ అవకాశాలు కల్పిస్తున్నాయి. దాన్ని రైతులు యూజ్ చేసుకొని, ఎందుకంటే వరి పంటకు ఎక్కువ నీరు అవసరం అవుతుంది ఈరోజు. కాకపోతే ఈరోజు వరి పంటను కొద్దిగా తక్కువ చేస్తూ ఈ సంవత్సరం గాను ఇతరత్ర పంటలు ఏవైతే ఉంటాయో మనకు తక్కువ నీటి ఖర్చుతో కూడినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ రైతులు వాటిని పండించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు స్వయంగా నేను సూచన చేసేది ఏంటంటే, ఆయిల్ ఫామ్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఎకరానికి 50 మొక్కలు మనకు గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ వచ్చేసేసి 1000 రూపాయలు ఎకరానికి. మనం కట్టే అమౌంట్ 1000 రూపాయలు. ఒక్కొక్క మొక్క బయట తీసుకుంటే తక్కువ 1000 రూపాయలకు తక్కువగా ఉండదు ఒక మొక్క. కాకపోతే దాన్ని ఒక 4 సంవత్సరాలు మనం కాపాడుకుంటే మనకు ఒక గవర్నమెంట్ సాలరీ రూపంలో ఎలా అయితే వస్తుందో, నెలకు 2 నెలలకు అలా మనకు సాలరీ రూపంలో, అంటే ఆ టైప్గా మనకు ఈ మొక్కలు అనేటివి పెట్టుకుంటే ఆయిల్ ఫామ్ ద్వారా మనకు యూజ్ అవుతాయి. దాన్ని కూడా రైతులు చూసుకొని దాన్ని కూడా ముందు మీరు కూడా వాటిని ప్రోత్సహిస్తారని, ఇటువంటి మేళకు రైతులు ఇంకా పాల్గొనాలని, ఏవైనా సలహా సూచనలు ఉంటే ఇక్కడ అధికారులకు కూడా సంప్రదించి నీటి ప్రభావానికి తట్టుకునే పంటలు కూడా వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకొని రైతులు ముందుకు వెళ్ళాలని మన హల్దా క్లస్టర్ చాతా గ్రామంలో మన ఏఓ మేడం తరఫున ఏఓ మేడం తరఫున ఈ రైతు వేదికలో విత్తన మేళ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా హల్దా సర్పంచ్ దేవేందర్ గారు మరియు అలాగే మన ఆత్మ చైర్మన్ వివేకన్న గారు, మన విశాల్ సర్పంచ్ రంగాశ్విని తాండా సర్పంచ్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే మన రైతు సోదరులు కూడా చాలామంది వచ్చారు. కావున ఏదైతే ఈ ప్రభుత్వం దృష్టిలో ఈ ఎలినో ప్రభావం ఉంది కాబట్టి వర్షపాతం బాగా తక్కువ ఉంది ఈ సంవత్సరం, దీన్ని దృష్టిలో ఉంచుకొని అధిక నీటితో ఉన్న పంటలు, అది మన వరి కానీ మరియు జొన్న ఈ పంటలు వేయకుండా తక్కువ నీటితో పండే పంటలు కందులు మరియు పెసర్లు, పొద్దుతిరుగుడు పురుగు ఇటువంటి పంటలు వేసి రైతులు తక్కువ నీటితో ఎక్కువ సంపాదన కలగాలని ఇలాంటి పంటలు వేసుకున్నాలని మన గవర్నమెంట్ సూచన మేరకు మన ఏవో మేడం తరఫు నుంచి వీళ్ళకు కూడా ఎవరికైతే రైతులకు తెలియకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి మన ఏవో సార్ ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాడు, తెలుసుకొని మరి వేసుకోగలరు. మా చాతలో కానీ హల్దాలో కానీ ఈ పాడి ఎవరైతే ఇస్తారో వరి పంట తక్కువ వేసుకొని నీటి ప్రభావం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ రైతులకు ఇబ్బంది కలగకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే వర్షపాతం ఇప్పటికే 30% తక్కువ ఉంది కాబట్టి మనం రైతులు కూడా అవగాహన పెంచుకొని ఈ వర్షాలకు తక్కువగా మనకు నీటి తక్కువగా వినియోగించుకునే పంటలు పండించుకొని రైతులు లాభసాటి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఖర్చులు పెట్టుకొని రైతులు తర్వాత ఇబ్బందులు అయితే ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనకు ఏ పంటలైతే లాభదాయకం ఉంటుందో ఆ పంటల్ని మనం తీసుకొని మనం నెక్స్ట్ వచ్చే ఈ వర్షానికి ఎన్నో ప్రభావానికి ఈ సంవత్సరానికి మన అవగాహనతోటి రైతుకు కంపల్సరీ గుర్తుంటుంది ఏ చేనులో ఏ పంట ఎంత నీటికి వస్తుంది, ఆ బోర్వెల్ నీళ్ళు వస్తాయి లేవా, మరి చెరువులో నీళ్ళు నిండినాయా, మరి ఇక్కడున్న వర్షపాతాన్ని బట్టి ఆ రైతుకు అవగాహన కల్పించడం జరిగింది.
అలాగే మనకు ఆయిల్ ఫామ్ కానీ మరి ప్రభుత్వంగా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు చేపట్టిన జలసిరి ప్రోగ్రాంలో భాగంగా ప్రతి రైతు కూడా ఈ ఫామ్ ఫండ్ కూడా దాన్ని ఉపయోగించుకొని ఉపాధి హామీలో అక్కడ కూడా ఏ మాత్రం వర్షం పడ్డా ఆ నీటిని ఆ గుంటలో నింపుకోగలిగితే మనకు కొంచెం చేనికి కూడా తేమ ఉంటుంది. అలాగే నీరు కూడా మనకు ఉపయోగపడుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈ ప్రభావం మనకు ప్రజలు ఈ జలసిరి యొక్క వినియోగాన్ని అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయానికి సంబంధించిన ఈ తక్కువ నీటిని ఉపయోగించుకునే పంటలు వేసుకొని మనం లాభం వచ్చేలాగా ఈ కరువు పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాలని చెప్పేసి. అందరికీ నమస్కారం. వాతావరణ పరిస్థితుల వల్ల ఎల్నినో ఎఫెక్ట్ అని ఈ మధ్యలో వింటున్నాం కదా. దానివల్ల సాధారణ కన్నా అతి తక్కువ వర్షపాతం జరిగి 30% డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాం మనము. సో అందుకోసం మనకి గవర్నమెంట్ నుంచి సీడ్ మేళాస్ అనేది ప్రత్యేకంగా రైతులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన చాతా రైతు వేదికలో ఈ సీడ్ మేళా కార్యక్రమం మొదలుపెట్టాము. ఇందులో ఏంటంటే ఇప్పుడు వరి సాగు చేసే రైతులకి నీటి ఉపయోగం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈసారి వర్షాధారం వల్ల గ్రౌండ్ వాటర్ కానీ బోర్వెల్స్ కానీ ఎక్కువ ఉండకపోవడం వల్ల దానికి ప్రత్యామ్నాయ పంటగా కందులు కానీ పెసర్లు కానీ ఇట్లాంటి పప్పు ధాన్యాలు మిగతా ఏవైనా సరే ప్రత్యామ్నాయ పంటకి వెళ్ళవలసిందిగా అవగాహన కార్యక్రమం కూడా రైతులకు జరిపించడం జరిగింది. సో రైతులందరూ ఎవరైనా వరి వేసే వాళ్ళు కానీ ఇంకా మిగతా ఎక్కువ నీళ్ళతో వేసే పంటలు కాకుండా అతి తక్కువ నీటి వినియోగంతో వేసే పంటలు వేసి ఈ ఎల్నినో నుంచి ప్రభావం నుంచి బయటపడవచ్చు.